హాయ్ అండి అందరికీ. మీరు ఇంటింటి రామాయణం సీరియల్ని ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ వచ్చినట్లయితే అయితే అందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రావట్లేదేంటి అని కంగారు పడుతూ ఉంటారు. అయితే భానుమతి అడిగితే వచ్చేస్తారమ్మమ్మ గారు అంటుంది అవని. అయితే ఇంతలో ఎవరో ఒక అతను వస్తాడు. ఈ భూత వైద్యుడితో పనేంటని పల్లవి అడుగుతుంది. మన ఇంటికి పట్టిన పీడ చీడ దరిద్రం అన్నీ వదిలించేస్తారు, అందుకే పిలిపించాను అంటుంది అవని. అయితే ఏంటి, ఎందుకు ఈ నమ్మకాలన్నీ నమ్ముతారా అని చెప్పి పల్లవి అయితే అడుగుతుంది. ఎవరి దిష్టి పడకుండా అయితే ఇతను చూస్తాడంట అని చెప్పి అవని అంటుంది. ఇక మావయ్య గారికి ఇలా అవ్వడానికి కారణం ఎవరో కూడా తెలుస్తుందంట అని అంటుంది అవని. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక పెద్ద కొడుకు వచ్చి ఎవరి దిష్టి పడి మా నాన్నగారికి ఎలా అయ్యిందో వాళ్ళకి నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. అందరికీ ఒక్కొక్క నిమ్మకాయ అయితే ఇస్తారు. అందరి నిమ్మకాయల్లోని బాగానే ఉంటుంది, ఎవరు చేస్తే వారి నిమ్మకాయల్లో ఎర్రగా ఉంటుంది అని చెప్పి భూత వైద్యుడు అంటాడు. ఇక అందరి నిమ్మకాయలను కోస్తారు, అందరి తెల్లగానే ఉంటాయి. ఇక పల్లవి నిమ్మకాయకి వస్తే పల్లవి నిమ్మకాయని కొయ్యకుండా అలా నుంచుంటుంది. అయితే పల్లవిని అవని అందరి నిమ్మకాయలు కోసాం, ఇక నీ నిమ్మకాయ మాత్రమే ఉంది, కోసేసాం అని చెప్పి కోస్తానికైతే అవని వెళ్తుంది. అయితే రా అని పిలుస్తుంది అవని. పల్లవి అయితే చాలా భయం పడుతూ బెదిరిపోతూ అసలు దగ్గరికి వెళ్ళకుండా అలా చూస్తూనే ఉండిపోతుంది.